ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినం అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. ప్రతిదినము కూడా ఉదయకాల సమయం దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినడం, వాటిని అనుసరించి జీవించడం చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం అండి. మరి కొద్ది దినాలుగా మరి ఈ యొక్క మాటలు పంచుకోవడానికి మేము ముందుకు రాలేకపోయి ఉన్నాను కొన్ని కారణాలు బట్టి. అయినప్పటికీ కూడా ఎంతో మంది ఆసక్తి కలిగి మరి అడుగుతూ ఉన్నారు. మరి అనుదినం అన్నాలు వాక్యాలు మరి ఉదయకాల సమయం రావట్లేదు ఏంటని ఎంతో మంది బిడ్డలు వారి యొక్క ఆసక్తిని తెలియజేసినప్పుడు నిజంగా నా హృదయం ఎంతో సంతోషించింది. ప్రతి దినము కూడా మరి ఈ చక్కని మాటలు మీరు విని మేలు పొందుకుంటున్నందుకు నా హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చివరి 2వ భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఘనతకు ముందు వినయం ఉండును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోని మాటలన్నీ కూడా మన హృదయాన్ని ఎంతో సంతోషింపచేస్తూ ఉంటే, మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటాయండి. ఎందుకోసం అంటే కొంతమంది మాటలు, కొన్ని స్నేహాలు మనం చూస్తూ ఉంటే మరి మాటలు మనల్ని ఎలాగ నడిపిస్తూ అంటే త్రోవ తప్పించేస్తూ ఉంటాయి. మంచి మార్గంలో వెళ్లకుండా చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకోసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే వారి మాటలు చెడు మార్గాల్లోకి నడిపించబడేటువంటి మాటలు వారికి ప్రేరేపిస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది విన్నారో లేదో అంటూ ఉంటారు కదా తల్లిదండ్రులు, ఆ అబ్బాయి మొదటి నుంచి చెడు వ్యక్తిత్వం, చెడు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కాదు, కానీ కొంతమంది స్నేహాలు లేకపోతే ఎవరి యొక్క మాటల వలన చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోయాడు. నిజంగా కొంతమంది యవనస్తులండి చిన్నప్పటి నుంచి మంచి ప్రవర్తన కలిగి ఎదుగుతూ ఉంటారు. మరి ఈ యవ్వన కాలంలోకి వచ్చేసిన తర్వాత కొన్ని సహవాసాలను బట్టి వారి మంచి బుద్ధిని వారు విడిచిపెట్టేసి చెడు లక్షణాలు వారి జీవితాల్లోకి చేర్చేసుకుంటూ మరి ఆ చదివేటువంటి ఆ చదువు ఎందుకు కూడా ఆసక్తిని కోల్పోయి ఎంతో చదువుకునే చిన్నప్పటి నుంచి మంచి మెరిట్ స్టూడెంట్సే, కానీ వారి చెడు మాటల ప్రభావం వారిలో పనిచేస్తూ ఆ చదువు కూడా వారు దూరం అయిపోయి ఎంతో మంది వారి జీవితాల్లో చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కదా. కొన్ని మాటలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే మంచి మాటలైతే మంచి కొరకు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, చెడు మాటలైతే చెడు కొరకు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే మనలో ప్రభావం చూపెడుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు ఎప్పుడు కూడా మనల్ని మంచి విధానంలో నడిపించడానికే మనల్ని బలపరుస్తూ ఉంటాయండి. చూడండి, ఘనతకు ముందు వినయము ఉండును అని పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూ ఉంటాం కదా, నేను ఘనత పొందాలి, నేను ఘనమైన స్థితిలో ఘనమైన స్థానంలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు కదా. అయితే ఆశపడేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ ఘనత ఎక్కడి నుంచి వస్తూ ఉంటది అంటే, ఎవరైతే వినయ మనస్కులు కలిగి ఉంటారో వారి వెనక ఏముంటుందంట, ఘనత ఉంటుందంట. ఎవరికైనా ఘనత కావాలి అంటే వారు మొట్టమొదట వారి యొక్క జీవితాల్లో చేర్చుకోవాల్సినటువంటి లక్షణం ఏంటంటే వినయము కలిగి ఉండాలి. చదువుకునేటువంటి బిడ్డలు వారి స్కూల్స్కి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, లేకపోతే ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు ప్రతి చోట కూడా యజమానుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎలాంటి ఆ పరిస్థితిలో వాళ్ళు ఉండాలి అని అంటే వినయ మనస్కులే ఉండాలండి. ఆ యజమాని దగ్గర వినయ మనస్కులే జీవిస్తా ఉన్నారనుకోండి, ఆ యజమాని కొద్ది దినాలు గమనించి వారి స్థాయిని ఏం చేస్తూ ఉంటాడంటే మరొక ఉన్నతమైన స్థాయికి వాళ్ళని నడిపిస్తూ వాళ్ళకి ఘనతని ఇస్తూ ఉంటాడు. ఎప్పుడంటే వారు వినయ మనస్కులే ఉన్నప్పుడు. అదే వినయ మనస్కులే లేరనుకోండి, ఉన్న ఉద్యోగంలో నుంచి ఉన్నటువంటి స్థితిలో నుంచి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బయటికి పంపించేస్తూ ఉంటారు. అదే వినయ మనస్కులే ఉంటే యజమానుల మన్నన పొందుకొని మరలా ఏం చేస్తూ ఉంటారంటే వారిని కావాలి అని కోరుకుంటూ ఉంటారండి. యేసు ప్రభు వారే ఆ గొప్ప దేవుడు ఎలాగా ఆయన జీవించాడని లేఖనంలో రాయబడి ఉందంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం
మరి 5 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు, ఎంతగా ఆయన విధేయత చూపించాడంటే, శిలువ మరణం ద్వారా మరణించే అంతగా ఆయన అంతటి విధేయతని మన కొరకు ఆయన చూపించాడండి. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతమైనటువంటి ఆ స్థలములలో నివసించేటువంటి వాడండి. దేవునితో సమానంగా ఉండడం అది ఇక్కడ అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఏమి తలంచుకోలేదు. కానీ కేవలం మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని మనందరి కోసం అండి శిలువ మరణం పొందుకున్నంత విధేయతని ఎంతో మంది ఎన్నో రకాలుగా దూషణ మాటలు మాట్లాడారు, ఎంతో మంది అపహాసించారు, ఎంతో మంది వ్యతిరేకించారు, ఎంతో మంది భయంకరంగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి కోసం తను తాను తగ్గించుకొని ఆ శిలువ మరణం పొందడానికి ఆయన విధేయతని చూపించాడండి. ఆయన గనక ఆ శిలువ మరణం పొందుకోవడానికి తన్ను తాను రిక్తునిగా అప్పగించుకొని విధేయత కలిగి అప్పగించుకున్నాడు కాబట్టే సిలువ వేయగలిగారు. కానీ మరి ఆయన రిక్తునిగా విధేయత కలిగి లోబడకపోతే ఆయనకి సిలువ వేయటం ఎవరి వల్ల అయ్యేటువంటి పని కాదండి. ఎందుకోసం అంటే ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన మనందరినీ పరలోక రాజ్యానికి వారసుని చేయడానికే ఆ గొప్ప యాగాన్ని ఆయన చేశాడండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటేనంట, ఆయన ఎలాగా జీవించాడో అలాగే మనం కూడా ఆయన పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఆయనే అంతటి విధేయతని, అంత వినయాన్ని ఆయన కనపరిచినప్పుడు ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఎలాగ కనబడాలంటే వినయ మనస్కులై దీన మనస్కులై మనం కనబడాలంట. ఎవరైతే దీన మనసు కలిగి వణుకుతూ ఉంటారో వారి యందు దేవుడు ఏం చేస్తాడంటే దృష్టిని నిలుపుతాడంట, వారిని చూస్తూ ఉంటాడంట, వారికి సహాయం చేస్తూ ఉంటాడంట. సామెతల గ్రంథంలోనే మరొక మాట రాయబడిందండి, నాశనానికి ముందేమి నడిచిద్దంట, గర్వం నడిచిద్దంట. చూడండి, ఈ రెండు మాటలు మన హృదయంలో పెట్టుకుందాం. మనం మన యొక్క ప్రతిదినము కూడా మన యొక్క జీవిత విధానాల్లో ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ ఏది మేలో అది మనం గ్రహించి ఆ మేలైనటువంటి మార్గంలో మనం నడుద్దామండి. గర్వానికి ముందు ఏం నడుస్తుందంట, నాశనానికి ముందు ఏమి నడుస్తుంది, గర్వం నడుస్తుందంట. ఘనతకు ముందే ఉంటది, వినయం ఉంటది. ఈ రెండు విషయాలు మనం పెట్టుకోవాలండి, గుర్తు పెట్టుకోవాలి. నాశనానికి ముందే నడుస్తుంది గర్వం, ఘనతకి ముందే ఉంది వినయం. హల్లెలూయా. మనం నాశించిపోవాలి అని మనం ఆశపడుతున్నామా, లేకపోతే ఘనత నుండి ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నామా? మన బిడ్డలు కూడా ఒక మంచి స్థితిలో, ఘనమైన స్థానంలో, ఘనమైన స్థితిలో ఉండాలని మనం ఆశపడతాం కదా. కాబట్టి మనం ఏం చేయాలండి, దీన మనస్కులై వినయ మనస్కులై మనం లోబడేటువంటి వారంగా మనము ఉండాలని పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఘనతకు ముందు వినయము నడిచింది. ఎవరైతే వినయం కలిగి ఉంటున్నారో ఖచ్చితంగా మరి వెనకమాల ఏముందంటే ఖచ్చితంగా మనం నమ్మాలి, విశ్వసించాలి కదా, ఘనత ఉందని మనం నమ్మాలి. ఎంతో మంది అండి మరి గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు, కొంతమంది చూడండి వారు మంచి స్థాయికి వెళ్ళారంటే వారి గురించి కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కదా. వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, ఆ పలానా వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని మనం వింటూ ఉంటాం. చూసారా, వారి యొక్క మంచితనం, వారి యొక్క దీనత్వం వారిని ఎక్కడికి నడిపించిందంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి నడిపించింది. ఒకవేళ మనం గర్వంతో ఉంటే గనక, అని వినయానికి వ్యతిరేకంగా, విధేయతకి వ్యతిరేకంగా మన గర్వంతో ఉంటే గనక ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నుంచి మళ్ళా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే
కిందకి దించేస్తూ ఉంటాడండి. కాబట్టి మనం దినదినము అభివృద్ధి చెందే వారంగానే ఉండాలి, కానీ ఉన్న ఆశీర్వాదాన్ని మనం దూరం చేసుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. నిజంగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి, ఘనతకి ముందు వినయం ఉంటది. ఒక స్త్రీ భర్త దగ్గర విధేయత కలిగి వినయం కలిగి ఉంటే ఆ భర్త ఏం చేస్తూ ఉంటాడంటే తన భార్యని ఘనపరుస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తన యొక్క ప్రయాసని గుర్తెరిగి మరి తన భార్యను ఏం చేస్తూ ఉంటాడంటే ఘనపరుస్తూ ఉంటాడంట. కాబట్టి నాకు ఘనత రావట్లేదు, నాకు నా శ్రమ గుర్తించట్లేదు అని ఎవరైనా బాధపడుతూ ఉంటే దేవుని యందు నమ్మకం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టకుండా జీవించండి, మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టకుండా బ్రతకండి. అలాగ బ్రతికినప్పుడే మనల్ని బట్టి అనేక మంది ఈ సమాజానికి కూడా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం ఏమి నేర్పించగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఒక మంచిని వారికి నేర్పించగలుగుతున్నామండి. మనం వారికి చెడు మార్గాన్ని మనం చూపించినట్లయితే, మనం కూడా ఆ చెడు ప్రవర్తన వాళ్ళకి మనం అలవాటు చేసినట్లయితే దాని యొక్క ప్రతిఫలం కూడా మనం పొందుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం వినయం కలిగి జీవించి మనం ఘనత నొందితే మనల్ని చూస్తూ ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటారు కదా, నేను కూడా ఆమెలాగా, నేను కూడా ఆయనలాగా నేను విధేయత కలిగి వినయం కలిగి ఉంటే ప్రభువు నన్ను హెచ్చిస్తాడని ఒక మంచి తీర్మానాలతో వారు కూడా కనుక ఆ దేవుని వైపు చూస్తూ అలాగ జీవించగలిగితే మనకి పరలోకంలో గొప్ప బహుమానం, ఈ లోకంలో కూడా గొప్ప బహుమానం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నమ్మండి, విశ్వాసం ఉంచండి, దీన మనస్కులై వినయ మనస్కులై ఉండండి. ఖచ్చితంగా ఘనత మీ సొంతం దేవుడు చేస్తాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఘనతని ఎవరు ఇవ్వకపోతే వీరు బలవంతాన తీసుకోవాలని చూస్తూ ఉంటారండి. కానీ అలాగా తీసుకునేది ఎక్కువ రోజులు నిలబడదు. కానీ దేవుని యొక్క కృపనే బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఘనత యుగాలు శాశ్వత కాలం మన దగ్గర నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు, ఎవరు కూడా దొంగిలించలేరు. నిజంగా ఈ మాటలు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభువు ఘనపరచును గాక. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి అనుదినం అన్న ఈ కార్యక్రమం ద్వారా ప్రియులైనటువంటి బిడ్డలందరితో మాట్లాడడానికి, ఒక చక్కని మాటని వారికి తెలియచేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఘనతకు ముందు వినయం ముందు అంటున్నాం. నిజమే, మీరే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టిన ఆయన దాసుని యొక్క స్వరూపంలో మీరు నా తండ్రి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని మీరు ఎంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తగ్గించుకున్నారో మేము కూడా అయ్యా నీ బిడ్డలైనటువంటి మేము కూడా అలాగా తగ్గించుకొని మేము ఘనపరచబడ్డానికి మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం. తద్వారా మేము మంచి ప్రవర్తన కలిగి వినయ మనస్కులని జీవించి అందరూ ఘనపరచబడ్డానికి, తద్వారా మమ్మల్ని బట్టి మీ నామానికి మహిమ కలగడానికి కృప చూపమని ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all.